వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భైరవ ద్వీపం సినిమాలో జలవృక్షంని చూసే ఉంటారు. మరి ఆ జలవృక్షం ఉందో లేదో కానీ ఈ జలకల్ప వృక్షం మాత్రం ఉంది. అనగనగా ఓ వింత చెట్టు పుట్టింది చీకటి ఖండంలో. దీని ఎత్తు ఆకాశమంతా, చుట్టుకొలత 10 మంది పట్టుకున్నా దొరకనంత. ఈ ఆకార పుష్టి అరిష్టకాలంలో అక్కడి ఎడార వాసులకు గొంతు తడారకుండా కాపు కాస్తుంది. కడుపు నిండా నీళ్లు పోసిన ప్రజలకు వేసవిలో దాహమిచ్చి రుణం తీర్చుకుంటుంది. ఇలా ఒకటి కాదు, 100. ఆ చెట్టు ఏదో కాదండోయ్, అదే బావుబ్యాబ్. దీన్ని తెలుగులో బ్రహ్మమల్లిక అంటారు. అక్కడి మనుషులకు మానులకు ఉన్న బంధం విచిత్రం. అవసరం, అవకాశం ఈ రెండు మనుషులతో చిత్రాలు చేయిస్తాయి, బతుకు దారి చూపిస్తాయి. గొంతెండిపోతుంది. దాహం తీరే మార్గం కోసం వెతుకులాటలో వీళ్లకు ప్రకృతిలోనే పరిష్కారం దొరికింది. ఈ బావుబ్యాబ్ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నాయి. నిండు వేసవి వేళ శరీరానికి సత్తువనిచ్చే పండ్లనిచ్చి ఇవి ప్రాణాధారమైన నీటికి కూడా తమ కడుపులో చోటిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ లాంటి దేశంలో వానాకాలంలో ఈ చెట్లు త్వరలో నీటిని పోసి దాచిపెడతారు. ఎండాకాలం తీసి వాడుకుంటారు. ఈ చెట్టు ఓ ఎడారి చెట్టు. ఈ చెట్లు 32 దేశాల్లో పెరుగుతోంది. ఈ చెట్టు కొన్ని వేల సంవత్సరాల పాటు బతుకుతుంది. ఎత్తు కొన్ని వందల మీటర్ల వరకు పెరుగుతుంది. చుట్టుకొలత 10 పెద్ద వేప చెట్లు కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద కాండం ఉంటుంది. ఎండాకాలంలో 1,20,000 లీటర్ల నీటిని కాండంలో స్పాంజ్ లాంటి నిర్మాణాల సహాయంతో నిల్వ చేసుకుంటుంది. అందుకే దీని కాండం బాటిల్ షేప్లో ఉంటుంది. కాబట్టి దీన్ని బాటిల్ ట్రీ అని కూడా అంటారు. దీని లోపల జంతువులు, మనుషులు కూడా తలదాచుకుంటారు. దీని ఆకులు, పండ్లు మొదలు బెరడు వరకు అన్నీ పనికొచ్చేవే. ఆఫ్రికాలో చాలా దేశాల్లో వేసవిలో కటకటగానే ఉంటుంది. అక్కడ ఆదివాసీలు బేవోబాబ్ చెట్ల త్వరలో వానాకాలం నాటి నీరు ఎండాకాలం వచ్చినా స్వచ్ఛంగా ఉండటాన్ని గమనించారు. ఏమాత్రం దుమ్ము ధూళి కూడా చేరకపోవడంతో వాటిని తాగి చూశారు. అందుకే పెద్ద తొరలు చేసి వానాకాలంలో నీటిని నిల్వ చేసి లోహపు రేకు సాయంతో మూసివేస్తారు. చెట్టు లోపలి భాగం ఈ వాన నీటిని శుద్ధి చేసి నిల్వ చేసుకుంటుంది. ఇక్కడి ప్రజలు కొన్ని చెట్లను తీసుకుని అందులో నీటిని దాచుకుని ఎండాకాలంలో తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఈ చెట్లు అక్కడి వాళ్లకు మంచినీళ్ల ట్యాంకులుగా పనిచేస్తున్నాయన్నమాట. మన హైదరాబాద్లో కూడా ఈ చెట్టు ఉందండోయ్. అది ఎక్కడ ఉందంటే గోల్కొండ కోటకు సమీపంలో. అప్పట్లో మౌలీలు మడగాస్కర్ నుంచి తెప్పించి ఈ చెట్టును నాటారు. అంటే దాదాపు 700 సంవత్సరాలన్నమాట. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఆఫ్రికా నుండి ప్రత్యేక కంటైనర్లో ఈ చెట్టుని తీసుకొని వచ్చి నాటాడు. ఈ బ్రహ్మమల్లిక చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో బావుబ్యాబ్ చెట్ల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.